హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నా పేరు షెఫ్ హరి. ఈరోజు మనం క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 300 గ్రాములు ఆనియన్స్ చీలికల కింద మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి సన్నగా ఇలా తరుక్కుని వేసుకోండి. తర్వాత వాము ఒక టీ స్పూన్ రఫ్ చేసుకుని వేసుకోండి. ధనియాలు కూడా ఒక టీ స్పూన్ ఇదే విధంగా రఫ్ చేసుకుని వేసుకోండి. జీలకర్ర కూడా అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుని రఫ్ చేసుకుని వేసుకోండి. రఫ్ చేయడం కుదరని వాళ్ళు లైట్గా దంచుకుని వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత రఫ్లీగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. రఫ్ కలుపుకొని బాగా గట్టిగా అదుముకుంటూ రఫ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ఏంటంటే మనం వాటర్ క్వాంటిటీ దీంట్లో వాడమంటే వాటర్ వాడడం కాబట్టి కొంచెం రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే వాటర్ దిగుతుంది. తర్వాత అదేవిధంగా అప్పటికప్పుడు పట్టుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాలు పక్కన పెట్టుకోమని ఎందుకంటే ఆ వాటర్ కొంచెం దిగుతుంది కాబట్టి మనకు పిండి కలుపుకోవడానికి వాటర్ ఏం అవసరం లేదండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుని ముందు ఈ విధంగా పొడిగా కలుపుకుంటూ తర్వాత గట్టిగా అదుముకుంటూ కలుపుకోండి. అదుముకుంటూ కలుపుకుంటే వాటర్ అవసరం లేదు, ఒక చుక్క కూడా బాగా కలుస్తుంది. వాటర్ పిండికి ఆనియన్స్కి కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి. ఈ విధంగా కొలతలు కొలుసుకొని వేసుకుంటే తర్వాత కొత్తిమీర ఇలా రఫ్గా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా వీడియోస్. ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో అవసరం. తర్వాత మీరు ఈ పకోడీకి సరిపడగా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్ పకోడీ ఎలా వదులుకోవాలనేది కూడా ఇది కూడా ఒక ట్రిక్ ఉంది. ఈ విధంగా హ్యాండ్స్ని ఇలాగ తీసుకుంటూ లైట్గా వదులుకున్న తర్వాత వెంటనే మట్టికి స్పూన్ పెట్టి కానీ ఏది పెట్టి కానీ కదపండి. ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనిచ్చి తర్వాత మీరు ఏమైనా పెట్టి కలుపుకోండి. ముందు పెట్టకండి. ఎక్కువ కూడా ముందు పెడితే ఏంటంటే ఆనియన్స్ వేరేగా పిండి వేరేగా అయిపోతాయి. ఆ విధంగా ఒకసారి కలిపి వదిలేసిన తర్వాత మెల్లగా కలుపుకుంటూ ఒక 4 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వకండి. శనగపిండి మనం వేసాం కాబట్టి మంచి గోల్డ్ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. కమ్మగా స్మెల్ కూడా వస్తుంది, మన సిగ్నల్ ఇస్తుంది కాబట్టి. తర్వాత లాస్ట్లో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఒక 1 సెకండ్ వరకు అలాగంటే చిటపట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీకు ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సెకండ్ రౌండ్ కూడా అదే విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి. ఈ వర్షాకాలంలో ఆనియన్ పకోడా ఇంట్లో మన బయట దీనికంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం ఆర్గానిక్గా బాగుంటుందని నేను ఇప్పుడు అనుకుంటాను. నేనైతే ఎక్కువగా నాకు అనిపించినప్పుడు నేను ఇంట్లోనే చేసుకొని తింటాను. నేను ఉండేది కోయిట్లో అనుకోండి. మనకు వర్షాలు అయితే ఇక్కడ ఎండలో వాసిపోతున్నాయి. అందరికీ తెలిసేది ఎలా ఉంటుందో టెంపరేచర్ అనేది ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. కిచెన్లో పని చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలి, తప్పలేదు కాబట్టి మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. మీరు వర్షాకాలంలో ఈ ఆనియన్ పకోడీ విత్ చాయ్, వాట్ ఏ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరింది అనేది నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీకు నచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో అందరికీ నచ్చి ఉంటుందని నన్ను సపోర్ట్ చేయండి. ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటాయి కనుక, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు చెప్పండి. నేను ఇంకా నేర్చుకుంటాను. ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకా కొత్తను కాబట్టి నేను నేర్చుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.